Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. రాజాసాబ్ పైన ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు ఈ డౌట్ ఎందుకనా చెప్తా. అండ్ అలానే కల్కి హోల్డ్, భారతీయుడు 2 ఫైనల్ రిజల్ట్ అండ్ పుష్ప 2 మ్యాటర్ ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. రాజాసాబ్ ఇంట్రెస్ట్ అండ్ హైప్. రీసెంట్గా రాజాసాబ్ గ్లిమ్స్ వచ్చింది. ఫ్యాన్స్ అంతా దాన్ని గ్లిమ్స్ అనకండ్రా, అది గ్లిమ్సా అంటున్నారు. ఐ మీన్ గ్లిమ్స్ అంటే ఒక డైలాగ్ 2 to 3 షార్ట్స్ ఉండాలి కదా, అలా అని. బట్ దానికి వాళ్ళు పెట్టిన పేరు అదే కదా, సో అది గ్లిమ్సే. అయితే ఆఫ్లైన్లో చాలామంది గ్లిమ్స్ వచ్చినట్టు తెలియదు, ఆన్లైన్లోనే పెద్దగా పట్టించుకోలే. ఆఫ్ కోర్స్ గుడ్ లుక్స్ అండ్ వింటేజ్ చామ్తో వచ్చాడు ప్రభాస్ అన్న. బట్ ఆ సంతోషం అంతా గ్లిమ్స్ లాస్ట్లో ఇది రొమాంటిక్ హారర్ కామెడీ అని గుర్తు చేసి గాలి తీసేశాడు మారుతి. సో ఆ జానర్తో మళ్ళీ ఆదిపురుషుకి ట్రోల్ అయినట్టు మళ్ళీ నెగిటివిటీ ఫేస్ చేస్తామని భయపడుతున్నారు ఫ్యాన్స్. గ్లిమ్స్లో మ్యూజిక్ యావరేజ్ ఉన్నా ప్రభాస్ అన్న కాస్ట్యూమ్స్ అండ్ చామ్ ఓల్డ్ డేస్ని గుర్తు చేశాయి. కానీ సలార్, కల్కి లాంటి మూవీస్ తర్వాత రీసెంట్గా 1000 కోట్లు కొట్టాక ఇలాంటి సినిమా అంటే కొంచెం ఆర్డినరీ ఫీల్ వస్తుంది. మరి ఏప్రిల్ 10th మారుతి తన మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా, లేదా రీసెంట్ వాటిలా రొట్ట కామెడీ రుద్దుతాడా చూడాలి. మా ఫ్రెండ్ ప్రభాస్ ఫ్యాన్ అయితే ఒకటే అన్నాడు, ఏప్రిల్ 10th సినిమా చూసామా, అదే నైట్ మర్చిపోయామా, అంతే. సో చూద్దాం. నాకైతే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి మీకు హైప్ ఎలా ఉంది? 2. భారతీయుడు 2 ఫైనల్ వర్డిక్ట్ అండ్ కలెక్షన్స్. మంచి హైప్ కల్ట్ మూవీకి సీక్వల్గా వచ్చి బిస్కెట్ అయింది ఇండియన్ 2. ముందు నుండే అందరికీ డౌట్ ఉండే అనుకోండి, అఫ్ కోర్స్ టీమ్కి కూడా. కమల్ సార్ అన్నాడు కదా పార్ట్ 2 కంటే పార్ట్ 3 బాగుంటుందని. సో మాస్టర్ పీస్ సీక్వెల్ డిజాస్టర్ అవ్వడం, శంకర్ సార్ మళ్ళీ ఫెయిల్ అవ్వడం అందరినీ డిసప్పాయింట్ చేసింది. అయితే ఇండియన్ 2 రిలీజ్ అయ్యి 3 weeks అయింది, రన్ కంప్లీట్ చేసేసుకుంది. ఒకసారి ఎవ్రీ ప్లేస్లో కలెక్షన్స్ చూస్తే మన తెలుగు స్టేట్స్లో 14 కోట్ల షేర్ అండ్ 24.1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు, సో 11 crore లాస్తో ఫ్లాప్. తమిళనాడులో 53.18 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 9.35 కోట్ల గ్రాస్, కేరళలో 5.84 కోట్ల గ్రాస్, నార్త్లో 9 కోట్ల గ్రాస్ అండ్ ఓవర్సీస్లో 52 కోట్ల గ్రాస్. అలా వరల్డ్ వైడ్గా 75 కోట్ల షేర్ అండ్ 153.47 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 172 కోట్లు, సో 97 కోట్ల లాస్తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది భారతీయుడు 2. ఎపిక్ కాంబోకి ఎపిక్ డిజాస్టర్ పడింది. మరి ఈ ఇంపాక్ట్తో, ఈ రిజల్ట్తో పార్ట్ 3 ఎలా రిలీజ్ చేస్తారో, ఏం చేస్తారో చూడాలి. 3. పుష్ప 2 న్యూస్ అండ్ రూమర్స్. మళ్ళీ పుష్ప 2 డిసెంబర్ నుండి ఏప్రిల్కి పోస్ట్పోన్ అని రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. బికాజ్ షూటింగ్ అండ్ ప్రోగ్రెషన్ అనుకున్నట్లు అవ్వట్లే అని. అయితే ఇవి ప్రస్తుతం రూమర్సే, ఇందులో రియల్ లేదు. ఇప్పటికే ఫ్యాన్స్ ఫుల్ ఓర్పుతో ఉన్నారు, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తే ఊరుకుంటారా? అయినా సుక్కు సార్ ఒక కమర్షియల్ సీక్వెల్కి 3 yearsకి పైన తీసుకోవడం ఏంటో ఏమో అసలు. నెక్స్ట్ హీరో డేట్స్ ఇస్తారా ఇలా అంటే? బన్నీ అన్న అంటే క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇచ్చాడు, కానీ వేరే వాళ్ళు డౌటే. మరి డిసెంబర్లో కన్ఫామ్గా వస్తారా, మళ్ళీ డిలే చేసి పోస్ట్పోన్ చేస్తారా చూడాలి. 4. కల్కి హోల్డ్. సినిమా వచ్చి 35 days అయినా ఇంకా బాగా హోల్డ్ చేస్తుంది. బాహుబలి 2 తర్వాత ఈ రేంజ్ లాంగ్ రన్ ఏ సినిమాకి చూడలే. ఈవెన్ ఫర్ ట్రిపుల్ ఆర్కి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి కల్కి కంటే. బట్ కల్కికి బీభత్సమైన టాక్ రావడంతో అందరూ కదిలారు థియేటర్స్కి. ఇప్పటికే తెలుగు స్టేట్స్లో 185 కోట్ల షేర్ అండ్ 292.3 కోట్ల గ్రాస్ కొట్టింది. 10 crore ప్రాఫిట్ ఆల్రెడీ ఇక్కడ. ఓన్లీ నైజాంలోనే 91.8 కోట్ల షేర్. బట్ ఆంధ్రాలో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలే. ఏరియా వైజ్గా మన కమ్యూనిటీలో పెడతాం. అండ్ వరల్డ్ వైడ్గా 532.4 కోట్ల షేర్ అండ్ 1045.8 కోట్ల గ్రాస్. నార్త్లో ఏకంగా 147 కోట్ల షేర్ అండ్ ఓవర్సీస్లో 129.9 కోట్ల షేర్. ట్రిమ్మండస్ రన్ ఇక్కడ. సో వరల్డ్ వైడ్గా 160 కోట్ల ప్రాఫిట్తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది కల్కి. సో అది గైస్ మ్యాటర్. రాజాసాబ్ రెస్పాన్స్, భారతీయుడు 2 వర్డిక్ట్, పుష్ప 2 న్యూస్ అండ్ కల్కి హోల్డ్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.